సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, పురుషుల కోసం హార్వర్డ్ స్టెప్స్ టెస్ట్లో ఉపయోగించే ప్లాట్ఫారం ఎత్తు ఎంత? పురుషుల కోసం హార్వర్డ్ స్టెప్స్ టెస్ట్లో ఉపయోగించే ప్లాట్ఫారం ఎత్తు ఎంత? ఏ 40 సెంటీమీటర్లు, బి 30 సెంటీమీటర్లు, సి 45 సెంటీమీటర్లు, డి 50 సెంటీమీటర్లు. పురుషుల కోసం హార్వర్డ్ స్టెప్స్ టెస్ట్లో ఉపయోగించే ప్లాట్ఫారం ఎత్తు ఎంత? ఆన్సర్ సి 45 సెంటీమీటర్లు. రెండవ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్ పోటీలు ఎవరికి మాత్రమే జరిగేవి? ప్రాచీన ఒలింపిక్ పోటీలు ఎవరికి మాత్రమే జరిగేవి? ఏ రోమన్లు, బి గ్రీకులు, సి జర్మన్లు, డి స్పార్టియన్లు. ప్రాచీన ఒలింపిక్ పోటీలు ఎవరికి మాత్రమే జరిగేవి? ఆన్సర్ బి గ్రీక్స్. మూడవ ప్రశ్న, వర్తమాన వాదానికి పితామహుడు ఎవరు? వర్తమాన వాదానికి పితామహుడు ఎవరు? ఏ స్పీజాన్, బి కుమినియస్, సి డెస్టాల్, డి సోరెన్ కిర్క్గార్డ్. వర్తమాన వాదానికి పితామహుడు ఎవరు? ఆన్సర్ డి సోరెన్ కిర్క్గార్డ్. నాలుగవ ప్రశ్న, జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఒక గ్రూపులో ఉండవలసిన పిల్లల సంఖ్య ఎంత? జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఒక గ్రూపులో ఉండవలసిన పిల్లల సంఖ్య ఎంత? ఏ 10 నుంచి 15 మంది, బి 5 నుంచి 10 మంది, సి 4 నుంచి 8 మంది, డి 15 నుంచి 20 మంది. జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఒక గ్రూపులో ఉండవలసిన పిల్లల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 5 నుంచి 10 మంది ఉండొచ్చు. ఐదవ ప్రశ్న, అష్టాంగ్ దండ్ అనే వేటిని అంటారు? అష్టాంగ్ దండ్ అని వేటిని అంటారు? ఏ థండ్స్ మరియు బైతిక్స్, బి మాల్కామ్, సి సూర్య నమస్కారాలు, డి యోగాలోని దశలు. అష్టాంగ దండ్ అని వేటిని పిలుస్తారు? అష్టాంగ దండ్ అని వేటిని అంటారు? ఆన్సర్ సి సూర్య నమస్కారాలు. ఆరవ ప్రశ్న, క్విక్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? క్విక్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? ఏ 120 నుంచి 125, బి 90 నుంచి 110, సి 60 నుంచి 80, డి 50 నుంచి 100. క్విక్ టైం మార్చింగ్ నందు 1 నిమిషానికి ఎన్ని స్టెప్స్ వేయాలి? ఆన్సర్ ఏ 120 నుంచి 125 స్టెప్స్ వేయాలి. ఏడవ ప్రశ్న, లీడ్ ఆఫ్ యాక్టివిటీ ఈ అంశ బోధనకు సంబంధించిన వినోద అంశంను పిలుస్తారు? లీడ్ ఆఫ్ యాక్టివిటీని
ఏ అంశ బోధనకు సంబంధించిన వినోద అంశంగా పిలుస్తారు? ఏ ఫుట్బాల్, బి వాలీబాల్, సి స్విమ్మింగ్, డి జిమ్నాస్టిక్స్. లీడ్ ఆఫ్ యాక్టివిటీని ఏ అంశ బోధనకు సంబంధించిన వినోద అంశంగా పిలుస్తారు? ఆన్సర్ సి స్విమ్మింగ్. 8వ ప్రశ్న, ఆధునిక కాలంలో విద్య దేనికి సంబంధించింది? ఆధునిక కాలంలో విద్య దేనికి సంబంధించినది? ఏ 3 R's, బి 3 A's, సి 3 M's, డి 3 G's. ఆధునిక కాలంలో విద్య దేనికి సంబంధించినది? ఆధునిక కాలంలో విద్య దేనికి సంబంధించినది? ఆన్సర్ సి 3 M's. 9వ ప్రశ్న, ఏ విద్య అయినా దేనితో ప్రారంభమవుతుంది? ఏ విద్య అయినా దేనితో ప్రారంభమవుతుంది? ఏ ప్రేరణ, బి అభ్యసనం, సి మూర్తిమత్వం, డి ఏది కాదు. ఏ విద్య అయినా దేనితో ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ఏ విద్య అయినా దేనితో ప్రారంభమవుతుంది? బి అభ్యసనం. 10వ ప్రశ్న, ఉపాధ్యాయుడు తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగును అందించును అన్నది ఎవరు? ఉపాధ్యాయుడు తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగును అందించును అన్నది ఎవరు? ఏ అరిస్టాటిల్, బి వూంట్, సి జాన్ లాక్, డి బార్టన్. ఉపాధ్యాయుడు తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగును అందించును అనేది ఎవరు? ఆన్సర్ డి బార్టన్. 11వ ప్రశ్న, శ్వాస తీసుకోవడంలో ప్రాథమిక కండరం ఏది? శ్వాస తీసుకోవడంలో ప్రాథమిక కండరం ఏది? ఏ డయాఫ్రాగమ్, బి ఇంటర్ కోస్టల్ కండరాలు, సి పొత్తికడుపు, డి ఫ్యాక్ట్రోల్స్. శ్వాస తీసుకోవడంలో ప్రాథమిక కండరం ఏది? శ్వాస తీసుకోవడంలో ప్రాథమిక కండరం ఏది? ఆన్సర్ ఏ డయాఫ్రాగమ్. 12వ ప్రశ్న, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది ఏ పదం? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనే పదం దేనికి ఎలా యూజ్ చేస్తారు? ఏ అప్నియా, బి డిస్నియా, సి హైపర్ వెంటిలేషన్, డి టాచిప్నియా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనే పదం ఏమిటి? ఆన్సర్ బి డిప్నియా. 13వ ప్రశ్న, క్రింది విభాగంలో ఏది కిన్సియాలజీ అధ్యయనానికి దోహదపడుతుంది? క్రింది విభాగంలో ఏది కిన్సియాలజీ అధ్యయనానికి ఉపయోగపడుతుంది లేదా దోహదపడుతుంది? ఏ ఖగోళ శాస్త్రం, బి బయోమెకానిక్స్, సి ఆర్కియాలజీ, డి భూగర్భ శాస్త్రం. క్రింది విభాగాల్లో ఏది కిన్సియాలజీ అధ్యయనానికి దోహదపడుతుంది? ఆన్సర్ బి బయోమెకానిక్స్. 14వ ప్రశ్న, స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా విశ్లేషించబడదు? స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా విశ్లేషించబడదు? ఏ మెకానికల్, బి ఫిజియోలాజికల్, సి సైకాలజికల్, డి సోషియాలజికల్. స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా
విశ్లేషించబడదు. ఆన్సర్ డి సోషియాలజికల్. మెకానికల్, ఫిజియోలాజికల్, సైకాలజికల్ అన్నీ కూడా స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో సూత్రంగా ఉపయోగించబడతాయి. ఉపయోగించబడింది ఏంటంటే సోషియాలజికల్. ఆన్సర్ డి. 15వ ప్రశ్న, జీవులకు అతి ముఖ్యమైన శక్తి వనరు. జీవులకు అతి ముఖ్యమైన శక్తి వనరు. ఏ గ్లూకోజ్, బి సూర్యశక్తి, సి ఏటీపీ, డి కాల్షియం. జీవులకు అతి ముఖ్యమైన శక్తి వనరు ఏది? ఆన్సర్ జీవులకు అతి ముఖ్యమైన శక్తి వనరు బి సూర్య శక్తి. 16వ ప్రశ్న, అనుబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? అనుబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఏ 80, బి 126, సి 64, డి 206. అనుబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఆన్సర్ అనుబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? బి 126. 17వ ప్రశ్న, ప్రతిరోజు మానవుడి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోయే విటమిన్ ఏది? ప్రతిరోజు మానవుడి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోయే విటమిన్ ఏది? ఏ రెటినాల్, బి థయామిన్, సి రైబోఫ్లావిన్, డి కాల్సిఫెరాల్. ప్రతిరోజు మానవుడికి మూత్రం ద్వారా బయటికి పోయే విటమిన్ ఏది? మానవుడి మూత్రం ద్వారా బయటికి పోయే విటమిన్ ఏది? సి రైబోఫ్లావిన్. 18వ ప్రశ్న, ఆస్టియోఫ్లోరోసిన్ ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి? ఆస్టియోఫ్లోరోసిన్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది? ఏ కాలేయం, బి చర్మం, సి ఎముకలు, డి నేత్రం. ఆస్టియోఫ్లోరోసిన్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది? ఆస్టియోఫ్లోరోసిన్. ఆన్సర్ సి ఎముకలకు సంబంధించినది. 19వ ప్రశ్న, అంటువ్యాధుల శాస్త్ర పితామహుడు ఎవరు? అంటువ్యాధుల శాస్త్ర పితామహుడు ఎవరు? ఏ లూయి పాశ్చర్, బి ఫ్రాకోస్టీరియస్, సి గాలెన్, డి హిపోక్రటిస్. అంటువ్యాధుల శాస్త్ర పితామహుడు ఎవరు? అంటువ్యాధుల శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఫ్రాకాస్టోరియస్. ఆన్సర్ బి. అంటువ్యాధుల శాస్త్ర పితామహుడు ఫ్రాకాస్టోరియస్. 20వ ప్రశ్న, క్రింది వాటిలో సాధారణ ప్లయోమెట్రిక్ వ్యాయామం ఏది? క్రింది వాటిలో సాధారణ ప్లయోమెట్రిక్ వ్యాయామం ఏది? ఏ బైసెప్ క్లక్స్, బి జంప్ స్క్వాట్, సి బెంచ్ ప్రెస్ట్ డెడ్ లిఫ్ట్, డి డెడ్ లిఫ్ట్స్. క్రింది వాటిలో సాధారణ ప్లయోమెట్రిక్ వ్యాయామం ఏది? ఆన్సర్ బి జంప్ స్క్వాట్. 21వ ప్రశ్న, ఒలింపియాడ్ అనగా అర్థం ఏమిటి? ఒలింపియాడ్ అనగా అర్థం ఏమిటి? ఏ 2 ఒలింపిక్ క్రీడల మధ్య కాలం, బి 2 పియాతిన్ క్రీడల మధ్య కాలం,
సి 2 నియాన్ క్రీడల మధ్య కాలం. డి ఏది కాదు. ఒలింపియాడ్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఏ 2 ఒలింపియన్ క్రీడల మధ్య కాలాన్ని ఒలింపియాడ్ అంటారు. 22వ ప్రశ్న, నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతి గరిష్ట బరువు ఎంత? ఈ ప్రశ్న 1998 డిఎస్సిలో వచ్చింది. నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతికి గరిష్ట బరువు ఎంత? ఏ 2.5 గ్రాములు, బి 3 గ్రాములు, సి 2.2 గ్రాములు, డి 2.7 గ్రాములు. నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతి గరిష్ట బరువు ఎంత? ఆన్సర్ డి 2.7 గ్రాములు. 23వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్లో ఆటగాడు లేదా జంట స్కోర్ ద్వారా గెలుపొందుతారు. ఇది డిఎస్సి 1998లో వచ్చింది. ఈ ప్రశ్న టేబుల్ టెన్నిస్లో ఆటగాడు లేదా జంట లేదా జట్టు గెలవాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి? టేబుల్ టెన్నిస్ ఆటగాడు లేదా జంట డాష్ స్కోరింగ్ ద్వారా గెలుపొందాలి. ఏ 9 పాయింట్లు, బి 15 పాయింట్లు, సి 11 పాయింట్లు, డి 21 పాయింట్లు. టేబుల్ టెన్నిస్లో ఆటగాడు లేదా జంట డాష్ ద్వారా స్కోరింగ్ ద్వారా గెలుస్తారు లేదా ఎన్ని పాయింట్లు అయితే గెలుస్తారు? ఆన్సర్ డి 21 పాయింట్లు. 24వ ప్రశ్న, కబడ్డీలో ఒక టైమౌట్ యొక్క వ్యవధి. కబడ్డీలో ఒక టైమౌట్ యొక్క వ్యవధి. ఏ 60 సెకండ్లు, బి 45 సెకండ్లు, సి 30 సెకండ్లు, డి 120 సెకండ్లు. కబడ్డీ ఆటలో ఒక టైమౌట్ యొక్క వ్యవధి ఎంత? ఆన్సర్ సి 60 సెకండ్లు. 25వ ప్రశ్న, కబడ్డీలో 5 రైడ్ల తర్వాత కూడా టై అయితే ఆట ఎలా నిర్ణయించబడుతుంది? కబడ్డీ ఆటలో 5 రైడ్స్ తర్వాత కూడా టై అయితే ఆట ఎలా నిర్ణయించబడుతుంది? ఏ గోల్డెన్ రైడ్ రూల్, ఏ గోల్డెన్ రైడ్ రూల్, బి బోనస్ రైడ్ రూల్ నియమం, సి 2 రైడ్ రూల్, డి టాస్. కబడ్డీలో 5 రైడ్ల తర్వాత కూడా టై అయితే ఆట ఎలా నిర్ణయించబడుతుంది? ఆన్సర్ ఏ గోల్డెన్ రైడ్ రూల్. 26వ ప్రశ్న, ఫ్లయింగ్ సిక్కు అని ఎవరిని పిలుస్తారు? ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ఏ మిల్కా సింగ్, బి సచిన్ టెండూల్కర్, సి కపిల్ దేవ్, డి విరాట్ కోహ్లీ. ఫ్లయింగ్ సిక్కు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ మిల్కా సింగ్. 27వ ప్రశ్న, హాకీ బాల్ బరువు ఎంత? హాకీ బాల్ బరువు. ఏ 156 నుంచి 166 గ్రాములు, బి 156 నుంచి 165 గ్రాములు, సి 156 నుంచి 164 గ్రాములు, డి 156 నుంచి 163 గ్రాములు. హాకీ బాల్ బరువు ఎంత? హాకీ ఆటలో బాల్ బరువు ఎంత? ఆన్సర్ డి 150 నుంచి 163 గ్రాములు. 28వ ప్రశ్న, స్లామ్ డక్ అనే పదాన్ని సాధారణంగా ఏ క్రీడలో ఉపయోగిస్తారు? స్లామ్ డంక్ అనే పదాన్ని సాధారణంగా ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఏ బాస్కెట్బాల్, బి సాకర్, సి రబ్బీ, డి గోల్ఫ్. స్లామ్ డంక్ అనే పదాన్ని సాధారణంగా ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ బాస్కెట్బాల్. 29వ
29 ప్రశ్న, ఫుట్బాల్ కోర్ట్ యొక్క పొడవు. ఫుట్బాల్ కోర్ట్ యొక్క పొడవు ఏ 91.4 మీటర్లు, బి 40 మీటర్లు, సి 90 మీటర్ల నుంచి 120 మీటర్లు, డి 100 మీటర్ల నుంచి 120 మీటర్లు. ఫుట్బాల్ కోర్ట్ యొక్క పొడవు ఎంత? లేదా ఫుట్బాల్ కోర్ట్ పొడవు ఆన్సర్ సి ఆన్సర్ ఫుట్బాల్ కోర్టు పొడవు ఎంత? ఆన్సర్ సి 90 మీటర్ల నుంచి 120 మీటర్లు. 90 మీటర్ల నుంచి 120 మీటర్లు. 30వ ప్రశ్న, క్రికెట్ పిచ్ యొక్క పొడవు. క్రికెట్ పిచ్ యొక్క పొడవు ఏ 20.12 మీటర్లు, బి 3.05 మీటర్లు, సి 2.64 మీటర్లు, డి 1.22 మీటర్లు. క్రికెట్ పిచ్ యొక్క పొడవు ఎంత? ఆన్సర్ ఏ 20.12 మీటర్లు. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.